ఈరోజు ఇక్కడ ఉన్నవారు నాడు అడుగుతున్నానండి ప్రభు నామములో, ఇంకెంతకాలం ఆలస్యం చేస్తారు? ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తారు? మీలో ఇంకా ఇక్కడ ఉన్న వారికి నేనంతా బాగున్న తర్వాత, నేనంతా బాగుపడిన తర్వాత, నేనంతా సరిగా ఉన్న తర్వాత అప్పుడు బాప్తీసం తీసుకుంటానులే. నీ అంతటా నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. ఈ మనుషుడి బుద్ధి ఎప్పటికప్పుడు వాడినంతా వాడికి అవ్వదు. నీకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయం. నమ్మి బాప్తీసం పొందు. రక్షణ గురించి నువ్వు పోయి సరిగా బ్రతికి దాని తర్వాత రా, అప్పుడు బాప్తీసం ఇస్తాను, దాని తర్వాత నిలబడతావు లేదో చూసుకో, అప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడని చెప్పలేదు. నమ్మి బాప్తీసం ముందు పరిశుద్ధాత్మ వరమునే పొందుకుంటాం. రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఆదరణ నీలో నీతో ఉండవు. ఈరోజు ఇన్ని అవకాశాలు ఇచ్చిన దేవుడు ఇంకొనో అవకాశం ఇస్తున్నాడు మీకెంతో. మీరు ఇంకా దిగజారిన స్థితిలో ఉంటారా? రక్షణ ఆనందంలో ధైర్యంగా బ్రతుకుతారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తనే గాని, నీటిలో ఆత్మలో తిరిగి జన్మిస్తనే గాని ఎవడు పరలోక రాజ్యం కలగలేదు. నికోదేము వచ్చి అడుగుతాడు, బోధకుడు నిత్య జీవ వారసుని అవ్వాలంటే ఏం చేయాలి? యు సీ దట్ ఇస్ ద సేమ్ ఆన్సర్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, రక్షణ పొందకుండా ఇంకా రక్షణ కార్యం ఆలస్యము చేస్తున్నాం అంటే ఇంత గొప్ప తీర్పు నుండి, ఉగ్రత నుండి నిన్ను ఎవరు తప్పిస్తారు?